బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఆషాఢమాసంలో గొప్పనైనటువంటి నవరాత్రులు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు. ఈ వారాహి నవరాత్రులు అనేటటువంటివి చాలా గోప్యంగా రహస్యంగా చేసుకునేటటువంటి గుప్త నవరాత్రులు అని దీనికి పేరు. అయితే ఈ గుప్త నవరాత్రులు అన్నదానికి అర్థం ఏంటి అంటే గోప్యంగా చేసుకునేటటువంటివి, రహస్యంగా చేసుకునేటటువంటివి, మన యొక్క మానవుడి యొక్క కోరికలను నెరవేర్చుకోవడానికి, మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాదులను దూరం చేసుకోవడానికి, అలాగే మనిషిలో ఉన్నటువంటి చైతన్యాన్ని పెంచుకోవడానికి చేసేటటువంటి గొప్పనైనటువంటివి వారాహి నవరాత్రులు. అలాగే ఈ వారాహి నవరాత్రుల వెనుక ఇటు రైతులతో ముడిపడి ఉన్నటువంటి పండగగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క దైవిక పరమైనటువంటి విధానానికి ముడిపడి ఉన్నటువంటిది అని చెప్పుకోవచ్చు. అలాగే మన దేశంలో మన రాష్ట్రంలో వర్షాలు కరువు కాటకాలు లేకుండా వర్షాలు సుభిక్షంగా కురవాలి, పాడి పంటలు చేతికి రావాలి అనేటటువంటి దానితో ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైనటువంటి అంశాలు. ఇటు సైంటిఫిక్గా జోడించినటువంటి అంశాలు ఉంటాయి, సనాతన ధర్మానికి జోడించినటువంటి అంశాలు ఉంటాయి. ప్రతి ఒక్క దానిలో సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి, సనాతన ధర్మమైనటువంటి విలువలు ఉంటాయి. ఎందుకంటే వారాహి నవరాత్రులు అంత గొప్పనైనటువంటివి అని అర్థం. చాలామందికి వారాహి నవరాత్రులు అంటే వీళ్ళు మాత్రమే, అంటే ఫలానా వాళ్ళు మాత్రమే చేసుకోవాలి, ఫలానా మాత్రం వాళ్ళే చేసుకోవాలి అనేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం జరిగింది. కానీ నిజానికి వారాహి నవరాత్రులు అనేటటువంటివి ఎవరైనా కూడా చేసుకోవచ్చు. కానీ దానికి ఉపదేశ దీక్ష చాలా అవసరం. ఉపదేశం తీసుకుంటే వారాహి నవరాత్రులు ఎవరైనా చేసుకోవచ్చు. తల్లి అందరికీ తల్లే, జగన్మాత అయినటువంటి ఆ లోకాలనేటటువంటి తల్లి అందరికీ సమానమైనటువంటి తల్లి. ఆ తల్లిని నేనే పూజించాలి, నువ్వే పూజించాలి అనేటటువంటి తారతమ్య భేదాలు ఎవరికీ కూడా లేవు. అందరూ పూజించుకోవచ్చు. కుల మతాలకు అతీతంగా ఎవరైనా కూడా అమ్మవారిని ఆశ్రయించుకోవచ్చు అని శాస్త్రం చెప్పినటువంటి మాట. ఎందుకంటే ముఖ్యంగా అంటే పూర్వకాలంలో ఏంటంటే పద్ధతులు, ఆచారాలు, కట్టుబాటులు ఇలాంటివి చాలా మట్టికి నమ్మి ఎంతోమంది ఇలాంటి వాటిని దూరం పెట్టడం జరిగింది. అంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఆచరించుకునేటటువంటి వాళ్ళు? పీఠాధిపతులు, ఉపాసకులు, దేవతా అర్చన చేసేటటువంటి వాళ్ళు, ఆలయంలో ఉన్నటువంటి అర్చకులు, లేదా అమ్మవారిని ఉపాసించేటటువంటి వాళ్ళు, వీళ్ళు మాత్రమే చేసుకోవడానికి అర్హులు అని చెప్పడం జరిగింది. అది శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా వచ్చిందో అప్పటి నుండి అమ్మవారి యొక్క వారాహి నవరాత్రుల గురించి అందరికీ తెలియజేయడం జరిగింది. దానితో పాటు ఇది అందరూ చేసుకోవచ్చు, దీనికి వీళ్ళు మాత్రమే అర్హులు అనేటటువంటి తారతమ్య భేదాలు అన్నీ కూడా మాయమైపోయాయి. కాకపోతే ఏంటంటే శాస్త్రంలో ఏంటంటే వారాహి నవరాత్రులు నిజానికి ఉపదేశం ఉన్నటువంటి వారు, మంత్రదీక్ష ఉన్నటువంటి వారు, లేదా అమ్మవారి యొక్క శ్రీచక్రోపాసన చేసేటటువంటి వాళ్ళు, ఇలాంటి వారు మాత్రమే చేసుకోవాలి అని గతంలో కొన్ని శాసనాలు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అమ్మవారిని అంటే ఆలయాలు ఎక్కువైపోయాయి. వారాహి అమ్మవారి యొక్క ఆలయాలు కూడా చాలా మట్టుకు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ పూర్వ పద్ధతిలో అలా లేవు. ఎందుకంటే వారాహి అమ్మవారి యొక్క స్వరూపము ఉగ్రస్వరూపంగా ఉంటుంది. అంటే ఇటు మానవ దేహానికి అలాగే అటు అమ్మవారి యొక్క వరాహ రూపానికి రెండోటికి కూడా ముడిపడి ఉన్నటువంటి దేహము అమ్మవారి యొక్క వారాహి అమ్మవారి యొక్క స్వరూపం. మీరు ఎప్పుడైనా గమనిస్తే అమ్మవారి యొక్క ముఖం వారాహి రూపంగా ఉంటుంది, శరీరం అంతా కూడా మానవ రూపకంగా ఉంటుంది. ఎందుకు ఇంత వైభవం అంటే గనక అమ్మవారు నరనారాయణ స్వరూపిణి అని చెప్పి శాస్త్రం చెప్పడం జరిగింది. ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారి యొక్క ఆరాధన చేసుకునేటటువంటి వారు నియమనిష్టలతో చేసుకోవాలి, దీక్షపూర్వకంగా చేసుకోవాలి. ఏ రకంగానైతే మనం ఒక ఆంజనేయ స్వామి మాల వేసుకుంటామో, ఏ రకంగా అయ్యప్ప మాలను ధరిస్తూ మనం నియమనిష్టలు పాటిస్తామో, అలాగే అమ్మవారికి కూడా నియమనిష్టలు చాలా ముఖ్యమైనటువంటి విధులు. అమ్మవారి యొక్క విధులలో నియమలు, నిష్టలు, ఉపాసన, అర్చన, ఆరాధన, పూజా విధి ఇవన్నీ కూడా చాలా విశేషంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ పాటించుకోవాల్సినటువంటి విషయాలు. ఉపాసన అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి దగ్గరగా దర్శించుకోవడము, అమ్మవారిని మనం ఓన్ చేసుకోవడం, అంటే అమ్మవారి యొక్క శక్తిని మనము ఆపాదన చేసుకోవడం. ఉపాసన అంటే అర్థము ఉపవాసము అని కాదు, ఉపవాసం అన్నదానికి పేరు వేరే.
అంటే మనము నిలారం ఉండడము, అలాగే ఎలాంటి ఈ సాత్వికమైనటువంటి ఆహారమే తీసుకోవడము, ఈ కామక్రోధ లోభాలను పెంచేటటువంటి ఆహారం తీసుకోకపోవడము దీనికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నియమం. అంటే ఎవరైతే అమ్మవారి యొక్క ఆరాధన చేస్తున్నారో వాళ్ళు ముఖ్యంగా కొన్ని విషయాలు చాలా మట్టుకు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే అమ్మవారి యొక్క ఆరాధన ఈ నవరాత్రులు చేసుకుంటున్నారో సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. అంటే సూర్యుడు రాకమునిపే దానికి 1 గంట ముందు నిద్రలేవాలి. అంటే దాదాపుగా 5 గంటల ప్రాంతంలో మనం సిద్ధంగా ఉండాలి పూజ చేసుకోవడానికి. ఇక రెండవ విషయము ఉపవాస దీక్ష వహించడము. ఉపవాసము అంటే అర్థం ఏంటి అంటే అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయలు, అలాగే ఈ యొక్క ఉప్పు పదార్థాలు ఎక్కువగా తినకుండా ఉండడము. అంటే కామక్రోధాలలో లోభాలను పెంచేటటువంటి కొన్ని వస్తువులను దూరంగా పెట్టాలి. ఒకటే పూట భోజనం చేయాలి అని శాస్త్రము. అది నువ్వు ఉదయం చేస్తావా, పూజ అయిన తర్వాత చేస్తావా, రాత్రి పడుకునే ముందు చేస్తావా, అది నీ వ్యక్తిగత విషయాల్లో అర్థమవుతూ ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే మూడవది ఏంటంటే బ్రహ్మచర్యత్వాన్ని పాటించడము. ఈ యొక్క ఐహిక భోగ సుఖాలకు కాస్త దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అలాగే నేల మీద పడుకోవాలి. మనం బెడ్ లాంటివి కానీ, మెత్తటి పరుపు లాంటివి కానీ ఇలాంటివి వినియోగించకుండా నేల మీద ఒక చాప వేసుకొని మాత్రమే పడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. నేల మీద అంటే పూర్తిగా నేల మీద కూడా ఎప్పుడు పడుకోకూడదు. భూమి మీద వస్త్రం లేకుండా ఎప్పుడూ కూడా పడుకోకూడదు అని శాస్త్రము. అందుకే చాప వేసుకొని పడుకోవాలి. ఇక 5వ నియమం ఏంటి అని అంటే కనుక మనకు ఉదయకాలము, రాత్రికాలము అమ్మవారికి విశేషంగా పూజాది క్రతువులు చేయాలి. ఉదయకాలం కాస్త వెనక ముందైనా నడుస్తుంది కానీ అమ్మవారికి రాత్రి సమయమే చాలా ప్రత్యేకత. ఆ రాత్రి సమయం కూడా ఎప్పుడు రాత్రి 11 గంటల నుండి 12 గంటల మధ్య కాలంలో అమ్మవారిని పూజించడం. అందుకే అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు అని చెప్పడం జరిగింది. పూర్వకాలంలో ఋషులు మునులు అందరూ కూడా గోప్యంగా అడవి లాంటి ప్రదేశాల్లో రాత్రి 11 గంటల నుండి 12 గంటల్లో అమ్మవారి యొక్క పూజా విధానాన్ని చేసేటటువంటి వారు. ఈ పూజ చేసేటటువంటి విధానంలో ఎప్పుడూ కూడా అఖండ దీపం ఉండాలి. అంటే 9 రోజుల పాటు వెలిగించేటటువంటి దీపము, కలశ స్థాపన ఉండాలి, అమ్మవారి యొక్క చిత్రపటం ఉండాలి, అలాగే అమ్మవారి దగ్గర చేసేటటువంటి షోడశోపచార పూజ ఉండాలి, ఇరువైపులా దీపాలు వెలిగించాలి, అమ్మవారికి 9 రోజులు పెట్టేటటువంటి నైవేద్యాలు సమకూర్చుకోవాలి, అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రటి మందార పుష్పాలు, నీలిరంగులో ఉన్నటువంటి పుష్పాలు, అలాగే తెల్లటి పుష్పాలు ఇవి ఎప్పటికప్పుడు సమకూర్చుకోవాలి. అమ్మవారికి సాత్వికంగా పూజ చేసేటటువంటి వాళ్ళు చక్కెర పొంగలి, దద్దోజనము, పులిహోర, అలాగే పళ్ళు, ఫలాలు ఇలాంటివి నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఈ రకమైనటువంటి పద్ధతులు అమ్మవారికి చెప్పడం జరిగింది. కాబట్టి చాలామంది అడుగుతుంటారు అఖండ దీపం పెట్టుకోవాలా, కలశ స్థాపన తప్పనిసరిగా ఉంచుకోవాలా అని చెప్పి చాలామంది అడుగుతారు. ఎవరైతే పీఠం అనేటటువంటిది ఏర్పాటు చేసుకుంటారో అప్పుడు ఈ విధానాలు తప్పనిసరిగా ఉండాలి. చాలామంది కొంతమంది ఏం చేస్తారు అని అంటే కనుక మామూలుగా మనసులో సంకల్పం చేసుకొని అమ్మ నీ యొక్క దీక్షను నేను తీసుకుంటున్నాను కాబట్టి మధుమాంసాలకు దూరంగా ఉంటాను, అలాగే ఈ యొక్క పద్ధతులు చాలా అలవాటు చేసుకుంటానని చెప్పేసి అంటే మామూలుగా అఖండ దీపం పెట్టకుండా పీట పెట్టుకోకుండా మామూలుగా అమ్మవారిని నమస్కరించుకొని మనసులోనే దీక్షను తీసుకునే పద్ధతులు కూడా ఉంటాయి. అలా తీసుకున్నా అమ్మవారు సంతోషిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా పద్ధతులు పాటించండి. అయితే ఎవరైతే వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటున్నారో వాళ్లకు అమ్మవారికి సంబంధించినటువంటి ఒక శ్లోకం చెప్తాను. ఆ మంత్రాన్ని ఎప్పుడూ కూడా పూజ చేసుకునేటటువంటి సమయంలో మీరు పాటించేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ శ్లోకం ఏంటి అంటే గనక ఓం మాతా మరకతస్యామా మాతంగి మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని మాణిక్యవీణాం ఫలాలయంతిం మదాలసాం మంజులవాగ్విలాసాం మాహేంద్రనీలద్యుతికోమలాంగిం మాతంగకన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షుపాశాంకుశపుష్పభానహస్తే నమస్తే నమస్తే జగదైకమాతః. ఈ శ్లోకాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క యజ్ఞయాగాదులు కూడా జరుగుతాయి. అలాగే ఈ యజ్ఞయాగాదుల్లో పాల్గొనాలనుకున్నా కూడా విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆషాఢ మాసము
ఈ యొక్క మాసం అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులకు పెట్టినటువంటి మాసము. ఈ యొక్క ఆషాఢ మాసంలో ఎవరైతే అమ్మవారి యొక్క యజ్ఞంలో పాల్గొంటారో లేదా అమ్మవారి దీక్షలో ఉన్నప్పుడు అమ్మవారి యొక్క అభిషేకం కానీ యజ్ఞక్రతువులు కానీ ఎవరైనా చేస్తారో వాళ్ళకు విశేషమైనటువంటి పుణ్యఫలాదులతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది. కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారిని ఆరాధన చేసుకోండి, అమ్మవారిని పూజించండి. తద్వారా మీకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.